హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే వేరియబుల్స్ ఇన్ సి అనే కాన్సెప్ట్ని అయితే చెప్పబోతున్నాను. నా పాస్ట్ 2 వీడియోస్లో వచ్చేసి బేసిక్స్ ఇన్ సి అండ్ కాన్స్టెంట్స్ ఇన్ సి అనే 2 టాపిక్స్ అయితే కవర్ చేశాను. 2 వీడియోస్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. సో మీకు చాలా ఈజీగా మీ వేలో అండర్స్టాండ్ అయ్యేటట్టు నేనైతే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి గైస్. సో ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వేరియబుల్స్ ఇన్ సి. అసలు వేరియబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేసాం. వేరియబుల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వచ్చి ఇనిషియలైజ్ చేసాం అనమాట. అంటే సింపుల్గా 10 అనే ఒక వాల్యూని నేను ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ వాల్యూని వచ్చేసి నేను ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను అనమాట. స్టోర్ చేశానంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా మీ దగ్గర ఒక యాపిల్స్ ఉన్నాయి, ఒక 6 యాపిల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 6 యాపిల్స్ వచ్చేసి మీరు కన్ఫామ్గా చేతితో అయితే పట్టుకోలేరు. సో వాటిని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసి, మీరు ఈ 6 యాపిల్స్ని ఈ బాక్స్లో స్టోర్ చేస్తున్నారనమాట. స్టోర్ చేస్తున్నారంటే స్టోరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈ 6 యాపిల్స్ని ఇందులో పెడుతున్నారనమాట. అలాగే సేమ్ ఈ 10 అనే వాల్యూని నేను ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. అలాగా మీ హోల్ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఏ అని ఎక్కడైనా ఇనిషియలైజ్ చేశారు అంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి 10 అనమాట. మీరు దాన్ని ప్రోగ్రాంలో డైనమికల్లీ మీరు మార్చలేరు అనమాట. అంటే హోల్ ప్రోగ్రాంలో కూడా మీరు ఎక్కడైనా ఏ ఇనిషియలైజ్ చేశారంటే దాని వాల్యూ వచ్చేసి 10 అని అనమాట. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇనిషియలైజ్ చేసి అదే ఏలో నేను ఇంకో వాల్యూ వచ్చి ఇనిషియలైజ్ చేస్తారంటే కుదరదు. ఎందుకంటే మీరు ఒకే వేరియబుల్తో 2 వాల్యూస్ని అనేది స్టోర్ చేయలేరు. ఒక వేరియబుల్ వచ్చేసి ఒక వాల్యూకి మాత్రమే అవుతుంది. ఇంకో వేరియబుల్ ఇంకో వాల్యూని మీరు స్టోర్ చేయాలి అంటే ఇంకో వేరియబుల్ అనేది పెట్టాలి. సో ఐ యూజ్డ్ బి. ఏ అనే వేరియబుల్లో 10 అని స్టోర్ చేశాను, బి అనే వేరియబుల్లో 15 అనేది స్టోర్ చేశాను. సో ప్రోగ్రామ్ మొత్తంలో సమ్ ఆఫ్ ఏబి అని అన్నారు అనుకోండి, ఏబి వచ్చేసి మీకు 10 అని 15 మాత్రమే తీసుకుంటుంది అనమాట. సపోజ్ మీకు బయట నుంచి ఏ వాల్యూస్ తీసుకోదు, మీరు ఆల్రెడీ ఇనిషియలైజ్ చేస్తారు కాబట్టి 10, 15 అనే వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ దాని స్టోరేజ్ పాత్ని వచ్చేసి మీరు డిఫైన్ చేస్తారు. సో ఆ వాల్యూస్ మాత్రమే ప్రోగ్రామ్ మొత్తంలో కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిందంతా డెఫినేషన్ ఫార్మాట్లో చెప్పాలంటే, ఇన్ సి వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ స్టోరేజ్ పాత్ దట్ కెన్ బి మ్యానిపులేట్ ఆర్ యూజ్డ్ బై ఏ ప్రోగ్రామ్ టు ఇండికేట్ ద స్టోరేజ్ ఏరియా. ఈచ్ వేరియబుల్ షుడ్ బి గివెన్ ఏ యూనిక్ నేమ్. ఇందా చెప్పాను కదా, ఒక వేరియబుల్ వచ్చేసి ఒక వాల్యూకి మాత్రమే యూనిక్గా ఉండాలి. వేరియబుల్ నేమ్స్ ఆర్ ద జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మెమొరీ లొకేషన్. ఇట్లా ఏంటంటే మెమొరీ లొకేషన్ అంటారనమాట. ఈ 10 అనే వాల్యూకి ఇది వచ్చేసి మెమొరీ లొకేషన్ అనమాట. వేరియబుల్స్ హ్యావ్ ఏ నేమ్, ఏ డేటా టైప్ అనే వాల్యూ. అంటే దీని యొక్క సింటాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వేరియబుల్ ఇనిషియలైజ్ చేసినప్పుడు దాని యొక్క సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ నేమ్. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇదనమాట. మీకు ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్లో చెప్పాను కదా, మీకు ఏదైనా ఒక వాల్యూని మీరు డిక్లేర్ చేస్తున్నారు అంటే, సపోజ్ మీరు 10 అనే వాల్యూ డిక్లేర్ చేస్తున్నారంటే 10 అనేది ఒక ఇంటీజర్ కాబట్టి మీరు డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఇంట్, ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి మీరు ఇంట్ అనే డేటా టైప్ మీరు మెన్షన్ చేసి వేరియబుల్ నేమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అనమాట. వాల్యూ ఇలా చెప్పి మెన్షన్ చేయాలి. సో మీరు చెప్పలేదు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేస్తే అది 10 అనేది ఏ వాల్యూ కంపైలర్కి అర్థం కాదనమాట. సో అర్థం కాదు కాబట్టి మీకు కంపైలేషన్ ఎర్రర్ చూపిస్తుంది. కంపైలేషన్ ఎర్రర్, అరే బాబు నువ్వు ఇంటూ పెట్టకపోతే నాకు అది ఏ వాల్యూ అనేది దానికి అర్థం కాదనమాట. సో అలా మీరు ఒక 10 అనే కాదు, ఒక సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఇంప్లిమెంట్ చేశారు అంటే దానికి ముందు మీరు క్యార్ అని పెట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని పెట్టాలన్నమాట. ఈఏ ఒకటేనా బ్రో అంటే కాదు, ఇది వచ్చేసి నేను సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కింద తీసుకున్నా. ఆల్రెడీ నేను కాన్స్టెంట్స్ అనే టాపిక్ మీద వీడియో చేశాను, దానిలో చూస్తే కనుక మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఏ అనేది నేను ఇక్కడ వేరియబుల్ కింద తీసుకున్నా. మీరు సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని సింగిల్ కోర్సులో చెప్పాలన్నమాట. వచ్చేసి మీరు ఫ్లోట్లో ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 5.9 ఇలాగా
పాయింట్ వాల్యూస్ వచ్చేసి ఫ్లోట్లో ఉంటాయి కాబట్టి మీరు b ఈజ్ ఈక్వల్ టు 5.9 అంటే ఈ 5.9 అనేది ఫ్లోటింగ్ వాల్యూస్ వచ్చేసి నేను ఫ్లోట్ డేటా టైప్తో ఇండికేట్ చేస్తున్నా. సో ఈ విధంగా అయితే మీరు వేరియబుల్స్ని అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ డిఫినేటింగ్ వేరియబుల్స్. అంటే ఈ వేరియబుల్స్ని డిఫినేట్ చేస్తాకి రూల్స్ అంటూ కొన్ని ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అంటే డిజిట్స్ అండ్ ఎన్ అండర్ స్కోర్. ఇదైతే ఫస్ట్ రూల్. అంటే వేరియబుల్స్ ఇందాక నేను ఏం చెప్పా, ఓన్లీ ఆల్ఫాబెట్స్ తీసుకున్నా. అలాగే ఓన్లీ ఆల్ఫాబెట్స్ కాకుండా డిజిట్స్ కన్సిడర్ చేసుకో, అండర్ స్కోర్ కన్సిడర్ చేయొచ్చు. ఈ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే సింపుల్గా స్టార్ సింబల్ కావచ్చు, ప్లస్ సింబల్ కావచ్చు, పర్సంటేజ్ సింబల్ కావచ్చు, ఇలా యాంపర్సెంట్ సింబల్ కావచ్చు. ఈ సింబల్స్ నేను తీసుకుంటానంటే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మీరు వేరియబుల్స్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ ఈ మాత్రమే వేరియబుల్స్ కింద మీరు తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి ఏ వేరియబుల్ కెన్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్ ఆర్ ఎన్ అండర్ స్కోర్, ఇట్ కాంట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఇందాక నేనేం చెప్పా, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అంటే డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్స్ ఈ మూడింటిని వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే, మీరు వేరియబుల్ని స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే ఆల్ఫాబెట్ ఉండాలి లేదా అండర్ స్కోర్తో చేయాలి. ఈ రెండింటిని కాకుండా మీ డిజిట్స్తో ఫస్ట్ మీరు అనేది వేరియబుల్ క్రియేట్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు 1n అని మీరు చూపించారనుకోండి, సింపుల్గా ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ రూల్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ అనేది మీ ఫస్ట్ ప్లేస్లో డిజిట్స్ అనేది రాకూడదు అనమాట. మీరు ఎన్నిటి పెట్టి 1 పెడితే ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. n1 ఫస్ట్ మీరు ఆల్ఫాబెట్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ డిజిట్ పెట్టుకోవచ్చు. ఇది వేరియబుల్ కిందే కన్సిడర్ చేస్తుంది. సో ఫస్ట్ మీకు డిజిట్ అనేది రాకూడదు. ఫస్ట్ మీకు వేరియబుల్లో అయితే ఆల్ఫాబెట్ ఉండాలి లేదా అండర్ స్కోర్ ఉండాలి, కానీ డిజిట్ మాత్రం ఉండకూడదు. ఇది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి నో కామర్స్ ఆర్ బ్లాంక్ స్పేస్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ఏ వేరియబుల్ అనమాట. అంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ వచ్చేసి కామర్స్ కానీ బ్లాంక్ స్పేసెస్ కానీ వేరియబుల్స్ మధ్యన అలౌ అవ్వదన్నమాట. అంటే ఇప్పుడు సింపుల్గా మీరు n1 ఈజ్ ఈక్వల్ టు 15 అని వేరియబుల్ డిక్లరేషన్ చేశారు. సో ఈ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఈ nకి 1కి మధ్యన కామా అనేది ఉండకూడదు, ఈ nకి 1కి మధ్యన గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ లేకుండా గ్యాప్ ఉంచి మీరు 15 అని ఇనిషియలైజ్ చేస్తే కనుక ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఓన్లీ గ్యాప్ లేకుండా ఇలా n1 అనేది మీరు వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే n,1 అని మాత్రం కూడా మీరు ఇవ్వకూడదు. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్కి మధ్యన కామా అండ్ బ్లాంక్ స్పేసెస్ ఈ రెండు అయితే ఉండకూడదు. ఇది థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి ఏ వేరియబుల్ షుడ్ నాట్ బీ ఏ రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్ అనమాట. అంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు వేరియబుల్ క్రియేట్ చేసే ముందు అది కీవర్డ్ అయి ఉండకూడదు అనమాట. కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట కంప్యూటర్ లాంగ్వేజెస్లో. ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనేది మీరు యూజ్ చేయకూడదు కీవర్డ్స్ కింద, వేరియబుల్స్ క్రియేషన్ కింద. మీరు ఇంట్ ఏ అని ఇచ్చారనుకోండి, ఇది ఇంట్ అనేది సింపుల్గా మీ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తారు. కాకపోతే మీరు ఇనిషియలైజ్ చేసే ముందు ఇంట్ ఏ అని అది కంపైలర్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, వేరియబుల్ నేమ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఏ అంటే దాని యొక్క వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో మీరు ఇలా అయితే ఇవ్వకూడదు. ఇంట్ అని ఇచ్చి గ్యాప్ ఇచ్చి మీరు ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేయాలన్నమాట. ఇందాక రూల్స్ని ఉపయోగించుకొని ఆ వేరియబుల్ క్రియేట్ చేసుకొని దానిలో అనేది ఇనిషియలైజ్ చేయాలన్నమాట. మీరు ఏం క్రియేట్ చేయకుండా ఇంట్ ఏ అని వదిలేస్తే తీసుకుంటుంది, కన్ఫామ్గా తీసుకుంటుంది. కాకపోతే ఇది ఎప్పుడప్పుడు తీసుకుంటుంది అంటే ప్రతిసారి తీసుకోదన్నమాట. మీకు ఇంట్ ఏ అని ఇచ్చినా సరే తీసుకుంటుంది, మీకు ఏమో ఎర్రర్ చూపించదు. బట్ మీరు సింగిల్ వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు మాత్రమే ఇది తీసుకుంటుంది. అరే మీరు డబల్ వేరియబుల్ కానీ ట్రిపుల్ వేరియబుల్ కానీ ఇనిషియలైజ్ చేశారనుకోండి, కన్ఫామ్గా ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇదైతే తీసుకోదు. అదే సింగిల్ అనుకోండి, ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్, సో అదైతే తీసుకుంటుంది. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ వచ్చేసి, మీకు వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ క్రియేషన్ అనేది కీవర్డ్స్ కింద మాత్రం ఉండకూడదు. అయితే ఆల్ఫాబెట్స్లో ఉండాలి, లేదా నెంబర్స్లో ఉండాలి, లేదా అండర్ స్కోర్తోనే వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ ఆర్ నాట్ అలౌడ్. ఇందా చెప్పాను కదా మీకు ఈ పాయింట్లో, వేరియబుల్ క్రియేట్ చేసే ముందు ఆల్ఫాబెట్స్, నెంబర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ ఇవి మాత్రమే ఉండాలి.
మీకు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి తీసుకున్నా సరే ఎర్రర్ అయితే వస్తుందని. అదైతే ఇక్కడ వచ్చింది చూడండి పాయింట్. స్పెషల్ సింబల్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్, ఈ అండర్ స్కోర్ తప్ప మీరు ఏ సింబల్ తీసుకున్నా సరే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆ ఏ సింబల్తోనూ సరే మీరు వేరియబుల్ అనేది క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఈ వేరియబుల్ నేమ్స్ అనేది అప్పర్ కేస్ లెటర్స్తోనూ ఉంటాయి, లోవర్ కేస్ లెటర్స్తోనూ ఉంటాయి అనమాట. లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఉంటే ఇవి అప్పర్ కేస్ లెటర్స్ అనమాట. అదే ఆల్ఫాబెట్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఉంటే ఇవి లోవర్ కేస్ లెటర్స్ అనమాట. ఈ అప్పర్ కేస్ లెటర్స్తోనూ ఉంటాయి, లోవర్ కేస్ లెటర్స్తోనూ ఉంటాయి అనమాట. అంటే దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, మై అనే ఒక వేరియబుల్ నేను క్రియేట్ చేశాను. ఫస్ట్ ఎం అనేది నేను అప్పర్ కేస్ కింద కన్సిడర్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి ఒక వేరియబుల్ నాకు. సో నెక్స్ట్ ఎం వచ్చేసి నేను లోవర్ కేస్ కింద కన్సిడర్ చేసుకున్నా. సో ఈ సెకండ్ మై వచ్చేసి నాకు సెకండ్ వేరియబుల్ అనమాట. ఆ విధంగా 2 వేరియబుల్స్ని అనేది నేను అప్పర్ కేస్ లోవర్ కేస్ యూస్ చేసుకొని 2 డిఫరెంట్ వేరియబుల్స్ని అయితే నేను క్రియేట్ చేశాను. సో వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అలా కేస్ సెన్సిటివ్ కాబట్టి మీరు 2 ఎమ్స్ని అప్పర్ కేస్ కింద ఒక వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు, అదే ఎమ్ని లోవర్ కేస్ కింద సెకండ్ వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవైతే రూల్స్ అనమాట వేరియబుల్ క్రియేట్ చేస్తాకి. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ఫర్ ఇనిషియలైజింగ్ వాల్యూ అనమాట. ఇందాక నేను తప్పు చెప్పాను. ఇది సింటాక్స్ ఏంటంటే జస్ట్ ఇంట్ ఏ అని మాత్రమే డిఫైన్ చేస్తాకి ఈ సింటాక్స్ అనమాట. ఇదేంటంటే జస్ట్ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తాక మాత్రం ఈ సింటాక్స్. ఇది వాల్యూ ఇనిషియలైజేషను, సో దీనికి సంబంధం లేదు. ఇది సింటాక్స్ ఫర్ వాల్యూ ఇనిషియలైజేషన్ అనమాట. దీనికి సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది దీని యొక్క సింటాక్స్ అనమాట. దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఇది దీని యొక్క ఎగ్జాంపుల్ అనమాట. డేటా టైప్ మెన్షన్ చేసాం, వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసాం, అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని వాల్యూ 5 అనేది దీనికి అసైన్ చేసాం అనమాట. సో ఇది సింటాక్స్ ఫర్ ఇనిషియలైజింగ్ వాల్యూ. ఇందా చెప్పింది ఏంటంటే జస్ట్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్ అనమాట. ఇది సింటాక్స్ ఫర్ ఇనిషియలైజింగ్ వాల్యూ. సో 2 సింటాక్స్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి టు డిక్లేర్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సి. మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది నేను ఒకటి ఇచ్చాను. ఇక నేను ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేసుకున్నాను, జస్ట్ 1 వేరియబుల్ మాత్రమే యూజ్ చేసుకున్నాను. అలాగా మల్టిపుల్ వేరియబుల్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అంట. అదే ఇంటీజర్ డేటా టైప్లో నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, బి అనే వేరియబుల్ తీసుకున్నా, సి అనే వేరియబుల్స్ కూడా తీసుకున్నా. సెమీకోలన్ అంటే ఇంట్ అనే డేటా టైప్లో 3 వేరియబుల్స్ అనేది నేను వాడుకుంటున్నాను అనమాట. ఇక్కడ నోట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మీరు 3 వాల్యూస్ తీసుకున్నారు కదా, ఆ 3 వాల్యూస్ కూడా మీరు ఏంటని చెప్తున్నారు కంపైలర్కి, ఇంటీజర్ డేటా టైప్ అని చెప్తున్నారు. సో ఇంటీజర్ డేటా టైప్ అన్నప్పుడు మీరు ఏబిసి వేరియబుల్స్కి వాల్యూ ఇనిషియలైజ్ చేసే ముందు అది ఇంటీజర్లోనే ఉండాలి. అదే కాకుండా మీరు ఏబికి ఇంటీజర్ వాల్యూ ఇచ్చి సికి ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చారంటే ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేసి సికి మీరు ఫ్లోటింగ్ వాల్యూ ఇస్తే కనుక ఖచ్చితంగా ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు అలా ఇవ్వాలి అనుకుంటే ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఏ కామా బి ఫ్లోట్ సి అని అయితే ఇవ్వాలి మీరు. అప్పుడు మీకు ఏబి అనేది ఇంటీజర్ వాల్యూ, సి అనేది ఫ్లోటింగ్ వాల్యూ అని కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీకు ఎర్రర్ రాదు. అదేవిధంగా మీరు ఇలా ఇస్తే మాత్రం కన్ఫర్మ్గా ఎర్రర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5,6. ఇప్పుడు ఇదైతే నేను రాశాను. ఇది ఎర్రర్ చూపిస్తుందా లేదా మీరు ముందుగానే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది ఎర్రర్ అయితే చూపిస్తుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఇందాక నేను చెప్పా, ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పా, మీరు ఒక్క వేరియబుల్లో ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలరు. నేను ఇక్కడ డిక్లేర్ చేసింది టూ వాల్యూస్ అనమాట. సో మీరు ఒక వేరియబుల్లో 2 వాల్యూస్ని అనేది స్టోర్ చేయలేదు. అయితే 5 అయినా స్టోర్ చేయాలి, లేదా 6 అయినా స్టోర్ చేయాలి. సో 5. అదేవిధంగా ఈ 6 అనే వాల్యూని మీరు స్టోర్ చేయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. నేను ఏదైనా ప్రతిసారి ఏబీలో చెప్తున్నాను అంటే సింపుల్గా ఉండడం కోసం నేను ఏబీలో అయితే తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. మీరు వేరియబుల్ కింద చెప్పాను కదా, రూల్స్ని ఉపయోగించుకొని ఆ రూల్స్ని ఉపయోగించుకొని ఏ వేరియబుల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది సింపుల్గా వేరియబుల్స్ యొక్క టాపిక్ అయితే. ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం.
దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ రాసాను చూడండి. ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ 65, 55, 50. ఈ 3 నెంబర్స్ యొక్క సమ్ అండ్ అదేవిధంగా యావరేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ప్రోగ్రామ్ వేలో రిప్రజెంట్ చేద్దాం. ఎలా చేద్దామో చూద్దాం. సో ఇక్కడైతే ఒక కోడ్ రాసాను చూడండి. సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ యొక్క ఫుల్ కోడ్ అయితే ఇది. ఈ కోడ్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్ కదా, ఈ హెడర్ ఫైల్ సెక్షన్లో stdio.h #include coordinate.h అనే 2 హెడర్ ఫైల్స్ అయితే నేను వాడుకున్నాను. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. వాయిడ్ అనేది డేటా టైప్ కాబట్టి నా డేటా టైప్స్ కాన్సెప్ట్లో వాయిడ్ అంటే ఏంటిది, అక్కడ ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ అని చెప్పాం కాబట్టి ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ చెప్పాం కాబట్టి మెయిన్ కాడి నుంచి అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందాకేం చెప్పా, వేరియబుల్ డిక్లరేషన్ చెప్పా. అంటే ఇదిగోండి వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లరేషన్ యొక్క సింటాక్స్ ఏంటి, డేటా టైప్ వేరియబుల్ నేమ్. అయితే డేటా టైప్ వేరియబుల్ నేమ్ చెప్పాం కాబట్టి ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేసా. ఇచ్చిన 3 వాల్యూస్ కూడా నా ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంట్ 3 వాల్యూస్ కాబట్టి 3 వేరియబుల్స్ అయితే నేను తీసుకున్నా. నెక్స్ట్ మన ఆల్రెడీ వాల్యూస్ తెలుసు. సో వాల్యూస్ తెలుసు కాబట్టి ముందుగానే ఇనిషియలైజ్ చేసేద్దాం. అదేం బ్రో ఇందాక వాల్యూ ఇనిషియలైజ్ అని చెప్పి ముందు డేటా టైప్ చెప్పే సింటాక్స్లో ఇప్పుడేమో జస్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం అంటే, ఈ వాల్యూ డిక్లరేషన్ దగ్గర మీరు వాల్యూ ఇనిషియలైజ్ చేస్తారనుకోండి, ఇక్కడ చెప్పాలన్నమాట. అది డేటా టైప్ వేరియబుల్ అసైన్మెంట్ ఆపరేటరు వాల్యూ అనమాట. అదే నేను వాల్యూ సపరేట్గా ఇనిషియలైజ్ చేశాను అనుకోండి, డేటా టైప్ చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడైతే డేటా టైప్ ఇంక పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తే చాలు. ఇప్పుడు కోడింగ్ మీద జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్నా చాలు, లేదా ఇప్పుడు దాకా నేను చెప్పిన నా 2 వీడియోస్ చూస్తున్నా సరే ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ చూపిస్తుందా లేదా ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ కోడ్ అనేది కన్ఫర్మ్గా ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఈ కోడ్ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే, నేను ఇక్కడ 3 వాల్యూస్ అయితే తీసుకుంటాకి 3 వేరియబుల్స్ అయితే నేను డిఫైన్ చేస్తాను. నా నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చెప్పా, సమ్లో సమ్ అండ్ యావరేజ్ కావాలి నాకు. సమ్ చేసేటప్పుడు ఇప్పుడు a+b+c అంటే 65+55+50 చేసినప్పుడు నాకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ స్టోర్ చేస్తాక నేను ఏ వేరియబుల్ డిఫైన్ చేయాలి. సో ఆ వాల్యూ కూడా డిఫైన్ చేస్తాక నేను ఇక్కడ వాడుకున్న వేరియబుల్ ఏంటి, సమ్. సో సమ్ అనే వేరియబుల్ నేను ఇక్కడ వాడుకున్నాను కాబట్టి దాన్ని ముందుగానే ఇక్కడ చెప్పాలన్నమాట. కంపైలర్కి ముందుగానే చెప్పాలి, అందుకే ఇక్కడ నేను స్పేస్ వదిలేను. కంపైలర్ మనకు ముందుగానే చెప్పాలి, ఇక్కడ నేను వేరియబుల్ వాడుకుంటున్నాను, అక్కడ నాకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ స్టోర్ చేసుకుంటే కూడా నాకు వేరియబుల్ కావాలి, అక్కడ నాకు ప్లేస్ ఉంచు అని చెప్పి ముందే కంపైలర్ చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఈ ప్లేస్ ఏంటంటే యావరేజ్ చెప్పా. సహజంగా మనకి యావరేజెస్ మ్యాక్స్లో ఎలా ఉంటాయి, మ్యాక్సిమం ఫ్లోటింగ్ వాల్యూస్లోనే ఉంటాయి. సో ఫ్లోట్ డేటా టైప్తో ఫ్లోట్ ఇక్కడ నేను ఎలా తీసుకున్నా, క్యాపిటల్ ఏ పెట్టి తీసుకున్నా. సో ఇక్కడ కూడా మనకు క్యాపిటల్ ఏనే ఉండాలి. ఇక్కడ ఈ స్మాల్ ఏ పెట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ పెడితే ఎర్రర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇలాగైతే చెప్తాం ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి, ఇక్కడ యావరేజ్ని వాల్యూ స్టోర్ చేస్తాం. ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏబిసి వాల్యూస్ మనకి ఇక్కడ తెలుసు 65, 55, 50 అని చెప్పి. మనకి సమ్ యావరేజ్ వాల్యూస్ ఇక్కడ కనుక్కుంటున్నాం కానీ మనకు తెలియదు. సో కనుక్కుంటున్నాం మనకు తెలియదు కాబట్టి వాటి వాల్యూస్ని మనం ముందు 0 అని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. వాటి వాల్యూస్ మనం ముందే 0 అని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, సమ్ యొక్క వాల్యూ వచ్చేసి ముందే 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేయాలి. ఇట్లా వాల్యూ మనకు తెలుసు కాబట్టి ముందే ఇనిషియలైజ్ చేస్తారు చూడండి. సో అట్లా వాల్యూ మనకు తెలియదు కాబట్టి ముందే 0 ఇనిషియలైజ్ చేసేయండి. సో మనకు అవుట్పుట్ అనేది యాక్యురేట్గా వస్తుంది అనమాట. అంటే వస్తుంది ఎలా చేసినా, కాబట్టి తప్పు వస్తుంది అనమాట. ఎలా చేసినా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. 0 పెట్టినా కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి కరెక్ట్ యాక్యురేట్ వాల్యూ అయితే వస్తుంది. అదే నేను ఇక్కడ 0 పెట్టకుండా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సమ్టైమ్స్ క్లమ్జీ వాల్యూస్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్ అనే వేరియబుల్ వాడుకున్నాను కాబట్టి సమ్. అదే కానీ సమ్ కాకుండా ఇంకే వేరియబుల్ అయినా వాడుకోవచ్చు. నేను ప్రస్తుతానికి సమ్ అడిగాడు కాబట్టి సమ్ అనే వేరియబుల్ తీసుకొని a+b+. సహజంగా మన మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి, సమ్ అంటే ప్లస్ చేస్తాం. మనం 3 వేరియబుల్స్ని అలాగే 3 వాల్యూస్ని ప్లస్ చేయాలన్నమాట. ఆ వాల్యూస్ అనేవి ఏ వేరియబుల్స్లో ఉన్నాయి, a+b+c అనే వేరియబుల్స్లో ఉన్నాయి కాబట్టి ఆ వేరియబుల్స్ని అయితే మనం ప్లస్ చేస్తాం. a+b+c ఇప్పుడు 65+55+50 అనే చేస్తే మనకు వచ్చి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ వచ్చి సమ్ అనే ఒక వేరియబుల్లో మనకు స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్. మనకి సమ్తో పాటు ఇంకేం కనుక్కోమన్నాడు, యావరేజ్ అనమాట. యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి
ఇక్కడ నేను 2 టైప్స్ రాసా చూడండి. ఇక్కడ ఏంటి ఫస్ట్ a+b+c/3. సహజంగా మనం మ్యాథమెటిక్స్లో యూజ్ చేసే ఫార్ములా ఏంటి యావరేజ్ కనుక్కుంటాకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ సమ్ చేస్తాం. అలాగే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్ బై 3 బై చేస్తాం అనమాట. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 3 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి. ఆ 3 అబ్జర్వేషన్ని సమ్ చేసి బై 3 చేశాను అనమాట. ఇక్కడ ఇంకో నోట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను బ్రాకెట్స్ ఉపయోగించా చూడండి. పెరాన్సిస్ అంటారు వీటిని. ఇక్కడ నేను 2 పెరాన్సిస్ ఉపయోగించా. ఒకవేళ మీరు పెరాన్సిస్ కనుక ఉపయోగించలేదు అంటే ఇప్పుడు సహజంగా a+b+c/3 అని చేసామనుకోండి, మీకు మ్యాథ్స్లో బేసిక్స్ తెలిసి ఉంటే కనుక బాడ్-మాస్ అనే ఒక రూల్ ఉంటుంది. బాడ్-మాస్ అంటే అర్థం ఏంటండి? బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనమాట. ఈ బాడ్-మాస్ యొక్క రూల్ ఫుల్ ఫామ్ వచ్చేసి అదనమాట. ఈ బాడ్-మాస్ యొక్క రూల్ ఉపయోగించుకొని అయితే ఇదైతే పర్ఫామ్ అవుతుంది. ఇది ఎలా పర్ఫామ్ అవుతుంది? ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? బ్రాకెట్. ఇక్కడ బ్రాకెట్స్ లేవు. నెక్స్ట్ ఆర్డర్ కూడా లేదు. నెక్స్ట్ డివిజన్ అంటే ఇక్కడ ఉంది డివిజన్. ఫస్ట్ డివిజన్ అవుతుందన్నమాట. అంటే c/3 అంటే ఏంటి? 50/3 పర్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక వాల్యూ అయితే జనరేట్ అవుతుంది. ఈ వాల్యూ జనరేట్ అయిన తర్వాత a+b ఈ వాల్యూ ఈ ప్లస్ అయితే అవుతుంది. మనకు వాల్యూ అయితే తప్పు వస్తుంది. సో తప్పు వస్తుంది కాబట్టి a+b+c ప్రాన్సిస్ డివిజన్ బై 3 ఇలా రాసామనుకోండి. బాడ్-మాస్ రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ అనమాట. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నాయి ఫస్ట్ సమ్ అయిన తర్వాత ఈ డివిజన్ అయితే పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ కోడ్లో కూడా అంతే అనమాట. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది a+b+c అనేది సమ్ అయిపోయి ఈ బ్రాకెట్లో బై 3 అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఇంత తలనొప్పి ఏమి పడలేమనుకోండి. ఈ సమ్ ఏంటి? ఈ సమ్ బై 3 రాసామనుకోండి. ఫస్ట్ సమ్లో ఏముంది? a+b+c అనే ఒక వాల్యూ వచ్చేసి సమ్లో స్టోర్ అయింది. సో సమ్ అప్పటికి వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. ఏ వాల్యూ ఇనిషియలైజ్ అయిపోయింది? ఈ 3 చేస్తే సమ్ వస్తుంది కాబట్టి ఆ సమ్ అనే వాల్యూ వచ్చేసి సమ్లో వచ్చేసి స్టోర్ అయిపోయింది. సో ఎలాగా స్టోర్ అయింది కాబట్టి ఆ సమ్ అని అక్కడ చెప్పాం కాబట్టి సమ్ బై 3 అని రాసుకుంటే చాలన్నమాట. సెమీకోలన్. సింపుల్గా అక్కడితో యావరేజ్ అనే స్టెప్ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ఇక్కడ మనకు 2 ప్రింట్ఎఫ్లు రాయాలి. ఎందుకంటే సమ్ చూపించాలి, యావరేజ్ చూపించాలి. సమ్ చూపిస్తున్నాం కాబట్టి ఒక ప్రింట్ఎఫ్. ఏంటి ఈ ప్రింట్ఎఫ్? ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్. ఇక్కడ 3 నెంబర్స్ సమ్లో ఉపయోగించాం కాబట్టి ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్. ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అనే కాదు, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్లో మీరు ఏది రాసుకున్నా సరే అవుట్పుట్లో మీకు అదే ప్రింట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద ప్రింట్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు %d. ఈ %d అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఇక్కడ నేను ఇంట్ వాడాను కాబట్టి ఇంట్ అనేది ఫార్మాట్ స్పెసిఫైర్. ఫ్లోట్ వాడా, మీకోసమే తప్పు రాసా. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఫ్లోట్ రాసా. ఈ ఫ్లోట్ రాసి ఇక్కడ నేను %d చెప్పాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నేను యావరేజ్ అనేది ఫ్లోటింగ్ వాల్యూస్లో కావాలనుకుంటున్నా. సో ఇక్కడ మీరు %f అని వాడాలన్నమాట. %f వాడితే అప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ ఈ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న వాల్యూ ఎందులో స్టోర్ అయ్యి ఉంది? యావరేజ్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉంది. ఇక్కడ అంతే సేమ్. ఈ %d ఇంటూ పెట్టాను కాబట్టి %d తీసుకున్నాం. ఆ %d ఏంటంటే సమ్లో ఉన్న వాల్యూ చూపించమని. ఇక్కడ ఈ %f వాడాం. ఈ %f ఏంటి? యావరేజ్ వాల్యూ. ఆ యావరేజ్లో ఉన్న వాల్యూ చూపించమని అర్థం అనమాట. ఇక్కడతో బాడీ ఎండ్ చేసేస్తే ఇక్కడతో బాడీ ఎండ్ చేసేయడం కోడ్ అయిపోయినట్టు. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా అయితే వస్తుందో చూద్దాం. ఫస్ట్ కోడ్ ఎలా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఏమని ప్రింట్ అవుతుంది? ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఈజ్ అని చెప్పి నేను ఎలా రాశానో అలాగే ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగే రాశాను కాబట్టి %d. ఈ %d ఏంటి? ఈ %d ఏంటి? సమ్లో ఉన్న వాల్యూ చూపించమని అర్థం అనమాట. సమ్లో నాకు ఇప్పటికి ఏ వాల్యూ ఉంది? a+b+c చేసాం కాబట్టి ఆ వాల్యూ అయితే ఉంటుంది. అదే వాల్యూ 170 అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. 170 చూపిస్తుంది కాబట్టి 170 అయితే చూపిస్తుంది. ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఈజ్ 170 అని అయితే చూపించేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ది యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ అని చెప్పి %f. ఈ %f ఏంటి? యావరేజ్. సో యావరేజ్లో ఉన్న వాల్యూ అయితే చూపిస్తుంది. దీని యొక్క యావరేజ్ ఏంటి? సమ్ బై 3 ఆర్ a+b+c/3 అనమాట. దీని వాల్యూ అయితే చూపిస్తుంది. ఇప్పుడు యావరేజ్ ఏంటో చూద్దాం. దీని యొక్క వాల్యూ వచ్చేసి 56.2 అనమాట. ఇలాగైతే చూపిస్తుంది. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 56.2 అని అయితే చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ నేను ఓన్లీ %f మాత్రమే వాడా. ఇక్కడ సో 56.2000 అప్ టు 6 zeros దాకా అయితే చూపిస్తుంది. అదే నేను %2f అని వాడాను అనుకోండి, ఓన్లీ
56.20 అని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ నాకు ఫ్లోటింగ్ పాయింట్స్ 2 మాత్రమే కావాలి. సో 2 వాల్యూస్ మాత్రమే చూపిస్తుంది అనమాట పాయింట్ తర్వాత. దీని యొక్క అవుట్పుట్ అయితే ఇది. సో ఈ కోడ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకున్న వాళ్ళు నా వీడియో లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాస్ట్ 2 వీడియో లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంతే ఈజీగా అయితే నేను చెప్పాను వాటిని కూడా. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లో కలుద్దాం.